సునీత పుట్టినరోజు దగ్గరకు వస్తుంది. ఆ రోజున సునీత స్నేహితురాలు చాలామంది చేరుతారు. భానుమతి వెంకటమ్మ గారి చేత లడ్డూలు చేయిస్తుంది. ఇంతలో వాకిట్లో నుంచి ఓ కిరణయ్య అని బొంగురు గొంతు ఎవరో పిలవడం వినిపించింది. వెంకటమ్మ గారితో కలిసి లడ్డూలు కడుతున్న భానుమతి చేస్తున్న పని ఆపి బయటకు వచ్చింది. వాకిట్లో నల్లగా గుమ్మటంలా ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరు కావాలి అని అడిగింది. కిరణ్ బాబు లేడా అండి? లేదు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉన్నాడంటారు, ఇంటికి వస్తే ఆఫీస్కి వెళ్ళాడంటారు. మా గొప్ప నాటకం ఆడుతున్నాడే. భానుమతి కోపం వచ్చింది. అతంతా ఏం పని? డబ్బు ఇవ్వాలమ్మా, అది నా డబ్బు కూడా కాదు. ఓ మా ఓడి దాచుకుంటే ఇచ్చాను. డబ్బా ఎంత? 400. ఇదిగో ఇస్తానని తీసుకున్నాడు. కంటికి కనిపించలేదు. మళ్ళీ నువ్వు రేపురా, నేను అబ్బాయిని కనుక్కుంటాను. నేను ఈ పూట ఊరెళ్ళాలమ్మా, మా ఓడు వచ్చాడు. అయితే కూర్చో, అతను వచ్చే వరకు. భానుమతి అంటుండగా ఇంతలో కిరణ్ రానే వచ్చాడు. గేటు తీసుకుని వస్తున్న అతనికి భానుమతితో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే ముఖం వెలవెలపోయింది. అడుగో వచ్చాడు. ఏవయ్యా పెద్ద మనిషి, ఇదేనా మాట అంటే? డబ్బు తీసుకుని కంటికి కనిపించకుండా పోతావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రేపు సాయంత్రానికి ఇస్తానని చెప్పానుగా. చాలే ఊరుకోవయ్యా, ఇలాంటి సాయంత్రాలు ఎన్నయ్యా ఇప్పటికీ. నా డబ్బు నాకు బారేస్తావా లేదా? కిరణ్, ఇతనికి డబ్బులు ఇవ్వాలా? భానుమతి అడిగింది. ఇవ్వాలంటే తగ్గు స్వరంతో సిగ్గుపడుతున్నట్లు అన్నాడు. భానుమతి క్షణంసేపు కిరణ్ వైపు చూసింది. తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. ఇదిగో నీ డబ్బు అంటూ అతనికి 400 అందించింది. మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి. మా ఓడి ముందు నా పరువు దక్కించారు అమ్మగారు అంటూ వెళ్ళిపోయాడు. భానుమతి లోపలికి వెళ్ళింది. కిరణ్ కూడా వచ్చాడు. ఇదేం బుద్ధిరా? మామయ్య అన్నీ చూస్తూనే ఉన్నారు కదా, జీతం కూడా తెచ్చుకుంటున్నావు. మళ్ళీ ఈ అప్పులేమిటి? మామయ్య వింటే ఏమనుకుంటారు? అర్ధరాత్రి వరకు తిరిగి ఇదన్నమాట నువ్వు చేసే నిర్వాకం. నువ్వు కాస్త మారావని అనుకుంటున్నాను. మళ్ళీ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నావు. సత్యవతి కొడుకుని తిట్టడం భానుమతికి వినిపిస్తూనే ఉంది. నీకేం తెలియదమ్మా, నువ్వు ఊరుకోమ్మా అంటున్నాడు అతను. నోరు మూయ, నీకు అన్నీ మీ నాన్న బుద్ధిలే వచ్చాయి. వచ్చాయిలే, సిగ్గులేదు రా మాట అనడానికి. అంత అప్పులున్నవాడు జీతం తెచ్చి ఆవిడ చేతికి ఎందుకు ఇచ్చావు? తీర్చుకుంటే సరిపోయేదిగా. నీకేం తెలియదు, ఊరుకోమ్మా. అతని కంఠంలో విసుగు రెట్టింపోయింది. అసలే సునీతకి నువ్వంటే చిరాకు. ఇలాంటి వేషాలు కూడా వేసావంటే ఇంకా అలసైపోతావు. అయితే అయ్యానులే, ఆ పొగరే వద్దంటున్నాను. అబ్బబ్బా, నీ ఎదురుగా ఉంటే ఇదే సొదా. కిరణ్ వెళ్ళిపోయాడు. భానుమతికి సత్యవతి ధోరణి విచిత్రంగా ఉంది. కిరణ్ అసలు అప్పెందుకు చేశాడో కనుక్కోకుండా ఎవరికో అలసవుతాడని తిడుతుందేంటి అనిపించింది. సాయంత్రం కిరణ్ వచ్చాడు. అతని ముఖం వాడిపోయింది. వస్తూనే సరాసరి భానుమతి దగ్గరికి వచ్చాడు. జేబులోంచి డబ్బు తీసి భానుమతి మంచం మీద పెడితే ఇదిగో ఆంటీ అన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చావు అంది భానుమతి. అతను మాట్లాడలేదు. మళ్ళీ ఎక్కడైనా అప్పు చేసావా? మరి ఈ డబ్బు ఎక్కడిది? వాచి అమ్మేశాను. ఈ పని అప్పుడే చేయాల్సింది నేను. కిరణ్, వాచి అమ్మేశావా? మీ నాన్నది. మీ అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? వెళ్ళి వెంటనే ఈ డబ్బు ఇచ్చేసి అది పట్టుగా. వద్దా అంటే అమ్మకు నేను జవాబు చెప్తానుగా. అతను అలా ఇంటికి వచ్చి గందరగోళం చేస్తాడని అనుకోలేదు. క్షమార్పణ కోరుకుంటున్నట్లుగా అన్నాడు. దానికి నేను బాధపడటం లేదు, కానీ మాకు చెప్పలేనంత ఇబ్బంది నీకేమొచ్చింది అనుకుంటున్నాను. కిరణ్, నాకు చాలా బాధగా ఉంది. నేను నిన్ను 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నానని అనుకుంటున్నాను. ఆంటీ ఏదో పెద్ద అవసరమే కలిగి ఉంటుంది, లేకపోతే ఎందుకు చేస్తావు? అతను మాట్లాడలేదు. నిన్ను చెప్పమని బలవంతం చేయను, కానీ అదేమిటో తెలుసుకోకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. మీకు బాధ కలిగిస్తే క్షమించండి అని కిరణ్ వెళ్ళిపోయాడు. అతను అవసరం ఏమిటో చెప్పనే లేదు. భానుమతి ఊరుకోలేదు. కిరణ్ ఆఫీసులో పనిచేసే రాముని పిలిపించి వాడి ద్వారా అంతా తెలుసుకుంది. కిరణ్ ఒకరి దగ్గర అచ్చు జూలీలాగే ఉన్న కుక్కపిల్లని చూశాడు. అది కొనడానికి రాము మధ్యవర్తిగా బేరం జరిపించాడు. 250 రూపాయలకు బేరం కుదిరింది. రాము ద్వారానే ఒకరి దగ్గర వారానికి 25 రూపాయలు వడ్డీ చొప్పున అప్పు తీసుకుని ఆ కుక్కపిల్లను కొన్నాడు. కిరణ్ అప్పు తీర్చడానికి ఆఫీసు వదిలేసిన తర్వాత ఒక కొట్లో పద్దులు రాయడానికి కుదిరాడు. కొద్దిగా వడ్డీ మాత్రం తీర్చగలిగాడు. అసలు తీర్చడానికి డబ్బు చాలడం లేదు, ఇంకెక్కడా దొరకలేదు. భానుమతి ఈ సంగతి అంతా విని తెల్లపోయింది. కిరణ్ అంటే అభిమానం రెట్టింపోయింది. సునీత కుక్కపిల్ల కోసం కిరణ్ ఇంత కష్టపడినందుకు ఆనందం కలిగింది. ఇంత డబ్బు పెట్టి అంటే తను వద్దంటానని ఊరికే వచ్చిందని చెప్పాడు కాబోలు అనుకుంది. రిజల్ట్స్ వచ్చాయి. అందరూ అనుకున్నట్టు సునీత ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ రోజంతా ఒకటే ఫోన్ గణగణ, మనుషులు వచ్చారు. ఇల్లంతా సందడిగా అయింది. సునీత పుట్టినరోజు నాడు అందరినీ పిలిచి ఉత్సాహంగా వేడుక చేసుకున్నారు. గోవర్ధనం గారు కూడా వచ్చారు. కిరణ్ కనిపించకపోవడం చూసి ఆ కోడిపుంజి ఎక్కడా అని అడిగాడు. కొత్త చీర కట్టుకుని కుక్కపిల్లను ఎత్తుకొని నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న కూతుర్ని చూస్తూ ఉంటే భానుమతికి గర్వంగా ఆనందంగా అనిపించింది. లిప్త కాలపాటు సునీత చేతిలో కుక్కపిల్ల చక్కటి పాపాయిగా అనిపించింది. సత్యవతి ఒక పక్కగా ఒంటరిగా నిలబడింది. వచ్చిన అతిథులకు మర్యాదలు చేసే హడావిడిలో భానుమతి దూరంగా ఉంది. కృష్ణప్రసాద్ ఒంటరిగా విచారంగా నిలబడి ఉన్న సత్యవతి దగ్గరికి వచ్చాడు. తను అలా నలుగురిలోకి వెళ్ళక ఇక్కడ ఒంటరిగా ఉన్నావెందుకు అన్నాడు తగ్గు స్వరంతో. ఒంటరితనంగా నాకేం మిగిలిపోయింది కృష్ణ? నాకు నిజంగా చాలా బాధగా ఉంది. బాధ ఎందుకు? అతను ఆశ్చర్యపోయాడు.
నువ్వు నువ్వు నన్ను పిచ్చిదాన్ని అన్నా సరే నువ్వు సునీత అలా నిలబడి ఉంటే ఈ ఇల్లు నా ఇల్లు అన్నట్లుగా, సునీత నా కూతురు అయినట్లుగా సత్యవతి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలే. అతనికి అర్థమైంది. సానుభూతిగా చూశాడు. సత్యవతి, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఈ ఇల్లు నీది కాదా? సునీత నీ కూతురు అయ్యే బదులు నీ కోడలు అవుతుంది, అంతేగా తేడా? చాలా తేడా ఉంది. నువ్వు నా వాడివి కాలేవుగా. అతను జవాబు చెప్పలేనట్టు చూశాడు. దూరంగా భానుమతి గోవర్ధనం గారు ఏదో అంటుంటే పక్కు నవ్వుతోంది. అతను తప్పు చేసిన వాళ్ళ చప్పున సత్యవతి దగ్గర నుంచి వచ్చేసాడు. గోవర్ధనం గారు అంటున్నారు, ఏమ్మా భాను, మన కోడిపుంజి ఎక్కడా కనిపించడం లేదే? ఆయన కిరణ్ని ఆ పేరుతోనే పిలుస్తారు. ఆఫీస్ నుంచి త్వరగా రమ్మనే చెప్పాను, రానే లేదు అంది. ఏమైనా కాస్త కుదిరొచ్చిందా? మామయ్య గారు కిరణ్ ఇదివరకటి కిరణ్ కాదు. అంటే కొమ్ములు ఏమైనా వచ్చాయా? కాదు తాతయ్య, అమ్మ ఆ కొమ్ముల్ని వంచేసింది అంది సునీత నవ్వుతూ. వచ్చిన అతిథులు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ అయిపోయింది. అప్పుడు వచ్చాడు కిరణ్. ఏం కిరణ్ ఇప్పుడా రావడం అంటూ మందలించింది భానుమతి. త్వరగా బట్టలు మార్చుకురా అని పురమాయించింది. కిరణ్ పైకి వెళ్ళాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకి దిగి వస్తున్నాడు. సునీత చంకలో కుక్కపిల్లని ఎత్తుకొని ప్లేట్లో స్వీట్ పెట్టుకొని పైకి వస్తుంది. అతను సునీత పక్క నుంచి గబగబా దిగాడు. సునీత ఆగింది. అతను కూడా అప్రయత్నంగా ఆగాడు. అమ్మ నీకు స్వీట్ ఇవ్వమని పంపించింది. నేనే వస్తున్నానుగా కిందకి. సరే. అతను వెళ్ళబోయి ఆగాడు. కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికి? క్లాస్ తెచ్చుకున్నందుకు. థ్యాంక్ యూ. సునీత ప్లేట్లో స్వీట్ తీసి పట్టుకొని చెయ్యి అతని వైపు జాపింది. తీసుకో. అతను సునీత కట్టుకున్న కొత్త చీరను చూశాడు. ఈరోజు నీ పుట్టినరోజు కావాలి. సారీ, నేనేం ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాను. ప్రజెంటేషన్ ఇస్తే కానీ స్వీట్ తినకూడదని ఎక్కడైనా ఉందా? అయినా అందరికంటే ముందు నాకు ప్రజెంటేషన్ ఇచ్చేసావుగా. నేనా? ఈ జూలీ నువ్వే కదా ఇచ్చింది. దీన్ని కొనడం కోసం నువ్వెంత కష్టపడ్డావో మీ రాము అమ్మతో చెప్తుంటే విన్నాను. థ్యాంక్ యూ కిరణ్, నా కోసం నువ్వు ఇంత కష్టపడతావని అనుకోలేదు. అతని చూపులు నేల మీదకి వాలాయి. స్వీట్ తీసుకో. అతను చేయి చాచాడు. నోరు తెరు. అతను నోరు తెరిచాడు. సునీత అతని నోట్లో స్వీట్ పెట్టింది. జూలీ, కిరణ్కి గుడ్ నైట్ చెప్పు. జూలీ కాలెత్తి ఊపింది. అది గుడ్. సునీత కుక్కపిల్లని ఎత్తుకుని వెళ్ళిపోయింది. స్వీట్ తింటున్న కిరణ్ ఎవరో తరుముకు వస్తున్నంత వేగంగా కిందకి దిగి వచ్చాడు. అతనికి ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా అనిపించింది. నమస్తే సకలు. ఈరోజుకి కథ ఇంతటితో సమాప్తం. రేపు కలుద్దాం.